వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం కుటుంబ ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సు వాస్తు ద్వారా ఎక్కువగా ప్రభావితమవుతాయి. సాంప్రదాయ భారతీయ వాస్తు ప్రకారం ఇంటి డిజైన్, లేఅవుట్ ఇంట్లో మనుషుల ఆనందంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఆరోగ్యం, దానిలో నివసించే కుటుంబ సభ్యుల మొత్తం శ్రేయస్సు వాస్తు చిట్కాలను అనుసరించడం ద్వారా సానుకూలతను సృష్టించవచ్చు. అదృష్టాన్ని, సానుకూల శక్తిని ఆకర్షించడానికి మీ ఇంటిని ఎలా అలంకరించాలో ఇక్కడ కొన్ని వాస్తు చిట్కాలు ఉన్నాయి. ముందు తలుపు, మీ ఇంటికి ప్రధాన ప్రవేశ ద్వారం. ఇక్కడే శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ముందు తలుపు బాగా వెలుతురుతో ఉండాలి. బూట్లు లేదా చిందరవందరగా ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోండి. అలాగే తలుపు లోపలికి తెరుచుకునేలా ఉండాలి. దానికి అడ్డంకులు ఎదురు కాకూడదు. రంగు, పాస్టల్ షేడ్స్ లేదా మట్టి టోన్లు వంటి ఓదార్పు మరియు ప్రశాంతతను కలిగించే రంగులను ఎంచుకోవాలి. ప్రకాశవంతమైన బోల్డ్ రంగులను నివారించండి, ఎందుకంటే అవి చంచలతకు దారితీయవచ్చు. లైటింగ్, సరైన లైటింగ్ మీ ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది. కఠినమైన, ప్రకాశవంతమైన వాటికి బదులుగా వెచ్చని, మృదువైన లైట్లను ఉపయోగించాలి. సహజ కాంతి ఎల్లప్పుడూ ఉత్తమమైనది. కాబట్టి మీ కిటికీలను సూర్యరశ్మి లోపలికి రావడానికి అనువుగా తెరిచి ఉంచాలి. ఇండోర్ మొక్కలు, మొక్కలు మీ ఇంటికి జీవితాన్ని, సానుకూల శక్తిని తెస్తాయి. సానుకూల శక్తిని పెంపొందించడానికి మీ ఇంటి గదిలో, ఇతర ప్రాంతాలలో మొక్కలను ఉంచండి. మొక్కలను లేకుండా చూడండి, ఎందుకంటే అవి నిద్రకు భంగం కలిగించవచ్చు. ఫర్నిచర్ ప్లేస్మెంట్, మీ ఇంటిలో ఫర్నిచర్ ఉంచడం శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. ఫర్నిచర్ మధ్య తగినంత స్థలం ఉండాలి. ది సానుకూల శక్తి ప్రవాహాన్ని ప్రోత్సహించే విధంగా అమర్చబడిందని మీరు నిర్ధారించుకోవాలి. పదునైన అంచులు లేదా కోణాలతో ఫర్నిచర్ ఉంచడం మానుకోవాలి. అద్దాలు, అద్దాలు మీ ఇంట్లో సానుకూల శక్తిని ప్రతిబింబిస్తాయి. సహజ కాంతి లేదా అందమైన దృశ్యాలను ప్రతిబింబించే ప్రదేశాలలో అద్దాలను ఉంచాలి. అద్దాలను పడకగదిలో మాత్రం ఉంచకూడదు, ఎందుకంటే అవి చంచలమైన అనుభూతిని కలిగిస్తాయి.